బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం రాజవరం గ్రామ శివార్లో వైసీపీ శ్రేణుల వాహనాల్ని పోలీసులు అడ్డుకున్నారు. నందిగామలో జరగనున్న అన్నదాత పోరు కార్యక్రమానికి పర్మిషన్ లేదంటూ పోలీసులు తెలిపారు. నియోజకవర్గ ఇన్ఛార్జి స్వామిదాస్ వాహనానికి మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. మరోవైపు వైసీపీ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో వైసీపీ అన్నదాత పోరు ఉద్రిక్తతకు దారితీసింది. ఇబ్రహీంపట్నం నుండి నందిగాం వరకు పోరుబాటుకు వెళుతోన్న జోగి రమేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు అన్నదానం సప్లై చేయని కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు కొట్టిన చంద్రబాబు బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం రాజవరం గ్రామ అడ్డుకున్నారు. ఇక ప్రస్తుతానికి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాసరావు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు, ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? ఆల్రెడీ అన్నదాత పోరు కార్యక్రమాన్ని చాలా భారీ స్థాయిలో నిర్వహిద్దామని వైసీపీ ప్లాన్ చేసినట్టుంది. ఎంతమంది వైసీపీ వాళ్ళు వచ్చి ఉంటారు ఇప్పటి వరకును? అలాగే ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, పోలీసుల వెర్షన్ ఏంటి? రమణ, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం అన్నదాత పోరు అనే కార్యక్రమానికి ఈ రోజు పిలుపునివ్వడం జరిగింది. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. అయితే దీనిలో మనం ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో తీసుకున్నట్లయితే దాదాపుగా ఈ రోజు ఉదయం నుంచి కూడా పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు ఇంట్లోనే నిర్బంధించడం అనే సంఘటనలు కొన్ని చోట్ల చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో పోలీసు వాహనాలు, అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలు ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చేటువంటి వైసీపీ నేతల కార్యకర్తలను వాహనాల మధ్యలోనే అడ్డుకోవడం జరిగింది. ఎక్కడికెక్కడ పోలీసులు ఎవరిని కూడా ఆయా ప్రాంతాలకు రానియకుండా కూడా పోలీసులు ముందస్తుగానే భారీ పికెటింగ్ ఏర్పాటు